మీరెప్పుడైనా ఒక వ్యక్తిని అసహించుకున్నారా? ఒక వ్యక్తిని చూస్తూ జెలసీగా ఫీల్ అయ్యారా? ఒక వ్యక్తిని చూస్తే చాలా కోపంగా అనిపించిందా? అంటే వాళ్ళలో ఏదో ఒక ట్రీట్ అంటే ఒక లక్షణం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు అని అర్థం. ఎందుకంటే నిజానికి మీలో ఆ లక్షణం ఉంది. కానీ బయటికి చూపించలేకపోతున్నారు. దాన్నే షాడో సెల్ఫ్ అంటారు. మీకు అసూయ కలిగింది, కోపం వచ్చింది, చాలా సెల్ఫిష్ ఆలోచన వచ్చింది. కానీ ఒకప్పుడు మీరే దాన్ని నెగెటివ్గా అనుకుని దాచిపెట్టినటువంటి ఆ లక్షణం దేనికో భయపడి లేదా ఎవరి కోసమో లేదంటే ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసమో మీరు బలవంతంగా దాచిపెట్టినటువంటి లక్షణం అది. ఇదేమీ రిప్రెషన్ కాదు, కానీ ఒక బాంబ్ లాంటిది. అణచిపెట్టినటువంటి భావాలు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటపడి పేలిపోతూ ఉంటాయి. అందుకే ముందుగా షాడో సెల్ఫ్ను ప్రేమించాలి. అంటే ముందు ఆ లక్షణాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడు కోపం వస్తుందో, ఎందుకు అసహ్యం వేస్తుందో, ఎందుకు అసూయ కలుగుతుందో ఒక్కసారి గమనించుకో, ప్రశ్నించుకో. అప్పుడు నీలోని చీకటి, అదే నీ షాడో నీకు శత్రువు కాదు, అది నీ చీకటి, నీలోని అసలైన శక్తి. Your shadow is not evil, it's just a part of you abandoned. Go back and bring home.